కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లింక్ పైన నొక్కకు. రచన సింగరాజు రమాదేవి గారు. కథ మొదలు పెడదాం. అబ్బా, మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ. వస్తూనే దివాన్ మీద వాలిపోయి అంది మోహన. వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏంటి వెంకట్, ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అని అడిగాను. కాఫీ అన్నాడు వెంకట్. నాకు టీ తక్కున అంది మోహన. మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మా, నేను కలుపుతా అంది. ఏం పర్లేదు, కాఫీ కలపటం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను. నా వెనకే వచ్చిన మోహన, అబ్బా, నీ వంటింటి గట్టు ఎప్పుడూ ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ. ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడి పాలలో డికాషన్ పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను. ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోన. అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి, తీయమ్మా చెప్పాను. అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీటుగా సర్దావో అంది. ఏమిటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎప్పట్లాగే ఉందిగా అన్నాను. ఏమో పెద్దమ్మ, ఇంతవరకు అంత పట్టించుకోలేదు అనుకుంటా అంది. సర్లే, 2 చిన్న ప్లేట్స్ తీయి అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టు, నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను. నాకు మోహనకి టీ, వెంకట్కి కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం రండి అని పిలిచాను. వెంకట్ వచ్చి డైనింగ్ చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు. మోహన అతని వంక ఒక్క చూపు చూసింది. అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది. అది ఖాళీ చేయలేక మేమక్కడ కూర్చోవటమే మానేశామన్నాడు. కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి, అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ. అదా, ఓ, ఒక 30 ఏళ్ళ అయి ఉంటుంది, కొని బాగానే ఉంది కదా అని మార్చలేదు, మధ్యలో పాలిష్ చేయిస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్ని పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను. బహుశా టాపిక్ మార్చటానికే అనుకుంటా. కారపూస బాగుంది పెద్దమ్మ అంది మోహన. కాఫీ కూడా బాగుంది అత్తయ్య, ఫిల్టర్ కాఫీ కదా, మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్. మళ్ళీ వెంకట్ వంక ఒక చూపు చూసి, నాకు ఫిల్టర్ వేయడానికి బద్ధకం వేసి ఇన్స్టెంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ, అది ఆయన గారి కంప్లైంట్ బుంగమూతి పెట్టి అంది మోహన. నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం. మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు. ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు. పెదనాన్న వచ్చే టైం అయ్యింది, ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు. రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది. అవును, ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను. అదే, ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది. అవునా, మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను. 2 ఏళ్ళు అయ్యిందిలే. ఏమిటో వాళ్ళ ప్లాన్, ట్యాక్స్ ఎక్కువ పడుతోందని ఏదో అంటున్నారు. ఉన్న ఇల్లు సరిపోవట్లేదా? 2 బెడ్రూమే కదా, పెద్దదే కదా అని ఇంకేమనాలో తెలియక ఆగిపోయాను. నేను అదే అన్నాను. ఊరికేనే చూస్తున్నాం అంటారు. ఏమిటో వాళ్ళ గోల, పోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా. రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను. ఏమిటి, మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్టు ఉంది అంటూ హాస్యమాడాడు ఆయన. ఆ తర్వాత వారం రోజులకి అనుకుంటా, చిన్నదానికి జ్వరమట అని సుధా మనవరాల్ని చూడటానికి వెళ్తుంటే నేను వెళ్ళాను. మేము వెళ్ళి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన. వెనకే చిక్కిపోయిన ముఖంతో చిన్నది సుహాన. అమ్మమ్మ, సుధాని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహ. రా పెద్దమ్మ అంటూ లోపలికి వెళ్ళింది మోహన. హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు, సుహ బొమ్మలు కాస్త పక్కకి తోసి, కూర్చోండి అమ్మ,
వస్తున్నా అని లోపలికి వెళ్ళింది. హాల్ అంతా ఒకసారి కలిగే చూశాను. గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుగ్గా, కొంత చిందరవందరగా అనిపిస్తుంది. సుధా పాపాయిని చూస్తూ 2 రోజుల జ్వరానికే ముఖమంతా పిక్కిపోయింది అంటూ బాధపడిపోయింది. మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది. ఏమీ తినట్లేదు. కాస్త ఇదేనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ తెస్తా ఆగు అని వెళ్ళబోతుంటే ఏం అక్కర్లేదు, నేను తినిపిస్తాలే అని సుహాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ తినిపించసాగింది. పెద్దమ్మ నా కోసం ఏం తెచ్చావు పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది. దానికి నేను చేసి పంపించే పల్లీ పాకం, సున్నుండలు లాంటివి బాగా ఇష్టం. సారీరా తల్లి, ఈసారి చెయ్యలేదు, మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను. మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మ అడిగింది మోహన. అబ్బే, చిన్నపిల్లతో ఎంతకని సర్దుకుంటావు, అలాగే ఉంటుందిలే అన్నాను. మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు. మన ఇల్లు కూడా అలా పెట్టొచ్చు కదా అన్నాడు చెప్పింది నవ్వుతూ. అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది. సుధా అందుకని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ, అన్నీ ఎక్కడివక్కడ ఉండాలి అంటాడు. హోటల్ రూమ్ లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది, చిన్నపిల్ల ఉన్న ఇల్లు, పైగా దానికి ఉద్యోగము తీరుబడి ఎక్కడ, ఏదో సర్దుకుపోవాలి కానీ అంది. మోనా వాళ్ళు ఆ ఫ్లాట్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు. పాపం మొదటి పుట్టినరోజు, గృహప్రవేశము 2 ఫంక్షన్లు కలిపి చేశారు. చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్ళను మేమంతా అభినందించాం. అవన్నీ గుర్తు చేసుకుంటేంటే మోనా చెప్పింది. మొన్న మీ ఇంటి వైపు వచ్చాం కదా, అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారు అంటే చూడటానికి వచ్చామని ఆ విషయం సుధా ముందే చెప్పింది కనుక ఊహు అని ఊరుకున్నాను. 250 గజాల డూప్లెక్స్ ఇల్లట. ముందు లాన్, సిట్అవుట్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజార్. చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాల్, జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయట. అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను. ఈ ఇల్లు కొత్తదే కదా, మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం అని ఆర్తోక్తిగా ఆపేశాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ. తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని, ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు. ఆ కొత్త విల్లా పెద్దది అయినా చాలా దూరం, పాప స్కూల్కి దూరం, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడ నుండి. తనకి చెప్తే కొట్టిపడేస్తున్నాడు. అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు. మోనా చెప్పింది విని కాసేపు ఆగి, ఇల్లు నీట్గా లేదా, సరిపోవట్లేదా అని అడిగాను. మోనా సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది. ఫ్లాట్ మరీ చిన్నదేం కాదు, నీట్గా లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అని మనసులో అనుకుంటూ, పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను. పాపాయిని బెడ్రూమ్లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధా. నేను మోనా ఇల్లంతా తిరిగి చూశాం. పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్, ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి. 2 పెద్ద బెడ్రూమ్లు, ఒకదానికి అటాచ్డ్ బాత్రూమ్, ఒకటి కామన్ బాత్రూమ్. వంటింటి ఇల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు. విడిగా గిన్నెలు కడగటానికి, బట్టలు ఉతకటానికి యుటిలిటీ, అన్ని రూముల్లో వార్డ్రోబ్లు, షెల్ఫ్లు, అంతా సౌకర్యంగానే ఉంది. ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెల సామాన్లు కనిపించాయి. ఏమిటి అవన్నీ అని అడిగాను. అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు. చెప్పానుగా ఆయన కంప్లైంట్, ఇల్లు నీట్గా లేదని ఎప్పుడూ ఒకటే గోల. అందుకే ఒక వీకెండ్ కానీ, అసలు ఒక 2 రోజులు సెలవు పెట్టైనా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను అంది. ప్లాస్టిక్ టబ్బులు, బుట్టలు, చిన్న షెల్ఫ్లు, హ్యాంగర్లు, గోడకి అతికించే హుక్స్, ఇలా రకరకాల వస్తువులు. అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది. నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. 2 రోజులు ఉండడు. పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా అంది.
మంచి ఐడియా. నన్ను కూడా అప్పుడు పిలువు. నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను. అబ్బా! థాంక్స్ పెద్దమ్మా. నేను అదే అడుగుదామనుకుంటున్నాను. నీకేం ప్రాబ్లం లేదుగా అంది. నో ప్రాబ్లం అన్నాను. ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేశాను. సుధా వాళ్ళింటికి వెళ్ళిపోయింది. వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో, పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం. ఆ ఆర్గనైజర్ సర్దటం మొదలు పెడతాం అంది. సమస్య సర్దటం ఒకటే కాదు, ఏవి సర్దాలి అన్నది అన్నాను. అంటే అంది, ముందు మీ వస్తువులు, బట్టలు అన్నీ తీసి బయట పెడదాం. వాటిలో పాతగా అయిపోయినవి, వాడనివి, పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి, మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం. తరువాత మిగిలినవి ఏం చేయాలనేవి చూద్దాం అన్నాను. వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాం. హాట్ ప్యాక్లు, 5-6 పెనాలు, 4-5 ప్రెషర్ కుక్కర్లు, చిన్నవి, పెద్దవి, స్టీల్వి, నాన్ స్టిక్వి, ఇలా నానా రకాలు. చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది, చెక్కు తీసే పీలర్లు 3, అట్లకాడలో స్టీల్ది ఒకటి, చెక్కది ఒకటి, సిలికాన్ అదొకటి, ఇలా ఏ వస్తువు చూసినా 5-6 రకాలకి తక్కువ లేవు. కప్పులు, గాజు గ్లాసులు, డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్దీ వస్తున్నాయి. కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవి, కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి. అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది. మోనా అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయింది. సామాన్లు ఎక్కువ అయిపోయి షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొనుక్కున్నట్టున్నారు. అరే, ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది. అలాగే బెడ్రూమ్లో బట్టల అలమారలో కుక్కి పెట్టి ఉన్న 100ల కొద్దీ బట్టల జతలు, పార్టీ వేర్ అని, క్యాజువల్ వేర్ అని, ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు. ఇక దుప్పట్లు, రగ్గులు, దిండ్లు, కలేబులు, కుషన్ కవర్లు, ఎక్స్ట్రా సెట్లు కుప్పలు. కొన్ని అసలు కొన్న కవర్ కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి. డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పనక్కర్లేదు. సుహానా డ్రెస్సులు, బొమ్మలు కూడా అంతే. ఎక్కడ చూసినా అవే. పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో, బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది. వెంకట్ కూడా తక్కువ ఏం తినలేదు. 6 నెలలకి ఒకసారి సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు లాంటివి మార్చటంతో పాత ఛార్జర్లు, వైర్లు, ఇయర్ ఫోన్లు, గాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది. హాల్లోని షూ ర్యాక్లో ఒక్కొక్కళ్ళకి 15 జతల చొప్పున బూట్లు, చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా ముఖం కాస్త కల తప్పింది. ఎక్కువ కొనేసినట్టున్నాం పెద్దమ్మ అంది. మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు. ఇది క్యూట్గా ఉంది కదా, ఇది చాలా యూస్ఫుల్ కదా అంటూ అనుకున్నవి, కనపడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది. ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫులు చేయించడం, ఆ షెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు, సామాన్లు కొంటూ ఉండడం. బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోను ఉన్నాయి. ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలిక అయిపోయింది. కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయలేదు. అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది. అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది. పద, మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదామన్నాను. పెద్దమ్మ గ్రీన్ టీనా, మసాలా టీనా, ఫ్రూట్ ఫ్లేవరా? టీ బ్యాగ్స్ తీస్తూ అడిగింది. నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది. అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నా కంటపడింది. హోమ్ డెకరేషన్ వీడియో అది. అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు. రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కలిగిస్తారు. అవి కొనటానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు. మార్కెట్లోకి వారం కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులు అన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకి
ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గోడౌన్లా మారిపోతుంది. మోనా ఇంట్లో జరిగింది అదే. ఆ విషయం మోనాకి సమయము, సందర్భము చూసుకొని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను. ఆ సందర్భం ఇప్పుడు కలిసొచ్చింది. ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణునిలాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను. అప్పటికే మోనాకు కూడా సమస్యకి మూలం కాస్త అర్థమయ్యింది. కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది. గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్త అయినా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది. టీ తాగి ఉన్న వస్తువులు అన్నీ 3 కుప్పలుగా విభజించాం. రోజు వాడుకునేవి ఒకటి, అప్పుడప్పుడు వాడేవి రెండోది, అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి. అవన్నీ అవసరమున్న వాళ్ళకి ఇచ్చేద్దామంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా ఇక తప్పదు అనుకుని పక్కన పెట్టేసింది. మొదటి 2 కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాం. సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి. మోనా ఆర్డర్ చేసిన ఆర్గనైజర్ల అవసరం పెద్దగా పడలేదు. కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాం. తిన్నాక హాలు వంక చూశాను. హాలు సైజు దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్, ఇంకా పెద్ద టీపాయ్ కొనేసి వేశారు. పైగా అది షోరూంలో లాగా హాలు మధ్యలోనే వేశారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ని మోనా సాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్ దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీపాయ్ని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాం. దాంతో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది. టీపాయ్ చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను. ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్న దాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపవచ్చులే అని చెప్పాను. సోఫా, డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనపడింది. మా హాలు ఇంత పెద్దదా అని ఆశ్చర్యపోయింది మోనా. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు, హాట్ ప్యాకులు అన్నీ ఖాళీ అవటంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు, సాస్ బాటిల్స్, స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ క్యాబినెట్లో సరిగ్గా సరిపోయాయి. ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వాజ్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది. ఆ మర్నాడు కూడా మిగతా రూమ్లు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాం. పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను. ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా. పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరానా పడితే సరిపోదు. ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడివక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం. లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్ళలాగా నువ్వు 24 గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను. నిజమే పెద్దమ్మ, మీ ఇంట్లో పెద్దనాన్న, అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీట్గా పెడతారు కదా. ముందు వెంకట్కి, పాపకి ఈ విషయం చెప్తాను అంది. ఆ సాయంత్రం మోనా 3వ కుప్పలోని వస్తువులలో కొన్ని తమ ఇంట్లో పనివాళ్ళకి ఇచ్చేసింది. మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయంలో పంచటానికి మోనా, సుధా, నేను అందరం వెళ్ళాం. అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనాకి కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది. శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా సుహా ముద్దుగా చెప్తుంటే అందరూ ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం. తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే 1 వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా. ఇల్లంతా విశాలంగా, పొందికగా, ఆహ్లాదంగా ఉంది. అబ్బా హాయిగా ఉందే ఇంట్లోకి రాగానే అంది సుధా. విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూ ర్యాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చిన మోనా, పెద్దమ్మ టీ పెట్టనా? ఏం టీ అని అడగన్లే, ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ.
నేను కూడా నవ్వేశాను. 2 రోజుల తర్వాత సుధా ఫోన్ చేసి అంది. ఏం మంత్రం వేశావక్కయ్య? అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు. ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తుంది సుధా నవ్వుతూ. అవును, మంత్రమే. అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను సుధా నవ్వులో శృతి కలుపుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.